శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, ఈరోజు కొంతమంది అమ్మలక్కలతోటి లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ పెట్టేసింది. లోకేష్ దమ్ముంటే రారా చూసుకుందాం, ఎక్కడికి రమ్మంటావు చెప్పురా మేము వస్తాం, కరకట్టకడికి రమ్మంటావా వస్తాం అని చెప్పేసి మాట్లాడింది. నేను అంటుంది ఏంటంటే, ఒకప్పుడు స్టేజీల మీద హార్మోని వాయించుకునేటువంటి పోరంబోకు ఇక మాట్లాడాలంటే వయసు పెద్దదైపోయింది. ఎందుకు నీకు వయసుకి తగ్గ విలువ కూడా ఇచ్చే పరిస్థితులు లేవు. కాలం కలిసి వచ్చి పెద్దోళ్ళు మనకు సామెత చెప్తారు, సిరిపడితే చింతకాయలు అమ్ముకున్న దానికి సిరిపడితే వంక తింకరకాయలు ఏంటి అడిగిందంట. అప్పుడెప్పుడో స్టేజీల మీద హార్మోని వాయించుకుంటూ అరికథలు చెప్పుకునే నీకు ఎన్టీఆర్ గారి ఆత్మకథ రాస్తానని ఎన్టీఆర్ గారి జీవితంలో ప్రవేశించి ఆయన జీవితానికే ముగింపు కథ రాసిన నువ్వు కూడా ఎన్టీఆర్ గారి వారసుడు, మా ఎన్టీఆర్ గారి కుమార్తె కొడుకైనటువంటి లోకేష్ని అరే అనే పదంతో నువ్వు మాట్లాడుతున్నావు. అంటే అంత జీబొలిపోయిందమ్మా. అంటే ఏదైనా మాట్లాడతాం, ఎవడేం చేయడు, ఇది మంచి ప్రభుత్వం. నేను అడుగుతున్నాను, నీ స్థాయికి లోకేష్తో నువ్వు చర్చలు దిగే స్థాయా? తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాలు నీ బతుక్కి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చి కూర్చొని రా 2019 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు జరిగాయి, ఎంతమంది దిశ చట్టం ద్వారా న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో మాట్లాడింది మన మీ చింతామణి ట్రూప్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ఒక చింతకాయ అన్నా, జగనన్న గన్ను వచ్చేలోపు జగన్ వస్తాడన్నా అని చెప్పింది. ఎంతమందికి గన్ను వచ్చేలోపు జగన్ వచ్చాడో, ఎంతమంది మహిళలు కాపాడారో ఓపెన్ ఛాలెంజ్. నువ్వు లోకేష్ గురించి సవాల్ విసిరే స్థాయి అనేది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము వస్తాం, ఎక్కడికి రమ్మంటావో చెప్పు, ఏ ప్లేస్కి చెప్తావో చెప్పు, మేము వచ్చి నీతో మాట్లాడటానికి రెడీగా ఉన్నాం. అసలు నీ స్థాయి ఏంది, నీ బతుకేంది? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఎంగిలి మెతుకుల కోసం, జగన్మోహన్ రెడ్డి తిని వదిలేసిన ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే నీ బతుక్కి లోకేష్కి సవాల్ విసిరే స్థాయా? మనవడా, నీ వయసు ఎంత? నువ్వు మనవడు అసలు ఏ స్థాయి, ఏ యాంగిల్లో నీకు మనవడు అవుతాడు? నీకు మనవడు అనే పదాలు నచ్చుతాయా? నీకు నచ్చిందల్లా కోటిగాళ్ళు లాంటి వాళ్ళు బావమర్దులు లాంటివే నచ్చుతాయి. మనవడు అనే పదాలు నీకు నచ్చవు, కలిసి రావు. కాకపోతే ఒకటి, జగన్మోహన్ రెడ్డి పక్కన పంచర చేరి ఇవాళ నీకు ఇష్టాసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే ఎవరి మీద మొరగమంటే వాళ్ళ మీద మొరగటానికి ఇవాళ నిన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సికండిలాగా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ స్థాయి ఏంటి, నీ బతుకేంటి? నువ్వు కూడా లోకేష్కి సవాల్ విసిరే స్థాయా? నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయా? జగన్మోహన్ రెడ్డితో నీకెందుకు, నీ స్థాయి కాదని చెప్పి అంటున్నావు లోకేష్ని. దేంట్లో కంపారిజన్ చేసుకుంటావు? దేంట్లో కంపారిజన్ చేస్తావు లోకేష్ని? తల్లిని చెల్లిని మెడబట్టి గెంటేపిచ్చాడు జగన్మోహన్ రెడ్డి, కానీ ఈరోజు తల్లి ఇంట్లోనే ఉంది. అట్లాగే నేను అడుగుతుంది ఏంటంటే, ఆడపడుచులకు అన్యాయం జరిగినమ్మితే నేను వస్తానని చెప్పాడు. కానీ ఈరోజు ఆడపడుచు 2019 24 మంది అనేక మంది ఆడపిల్లలు అత్యాచారాలకు గురయ్యి, రేపులకు గురయ్యి, గాంజా మత్తులో విచక్షణారహితంగా దాడి చేసి వాళ్ళని గాయపరుస్తుంటే కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారితోటి నువ్వు కంపారిజన్ చేసుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారితోటి కూటమి ప్రభుత్వాన్ని కంపారిజన్ చేస్తున్నావా? నీకు సిగ్గుందా కనీసం? గత 5 ఏళ్లలో ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగితే లా అండ్ ఆర్డర్ ఎడిపోయిందో కూడా తెలియదు. కనీసం సమస్యల మీద మాట్లాడుకోవడానికి, చెప్పుకోవటానికి కూడా బాధిత కుటుంబాలు పోయి స్టేషన్లకు పోయి మాకు న్యాయం చేయమంటే బాధిత కుటుంబాల మీద కేసు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన అది. అలాంటి పరిపాలనలో అలాంటి దాన్ని తెలుగుదేశం పార్టీతో కంపేర్ చేసి మాట్లాడుతున్నావా? మేమందరం ట్రోల్స్కి గురైన వాళ్ళు. మీలో ఎవరైనా చక్కదిద్దిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యాంకర్ శ్యామల బెట్టింగ్లు వ్యాపులు ప్రమోట్ చేసింది. ఆ పక్కన ఉన్న మంచా మల్లేశ్వరి నోరు తెలిస్తే ఏది మాట్లాడిద్దో తనకే తెలియదు, కనీసం బ్యాలెన్స్ కూడా ఉండదు. ఇక నువ్వు నీ సంగతి చెప్పాలనా? చింతామణి కూడా నేను చూస్తే సిగ్గుతో తలదించుకునిద్ది. చింతామణి కూడా నేను చూస్తే లక్ష్మీపతితో నన్ను పోల్చుకుంటారా అంటది. నీ స్థాయి ఏంది, నీ లెవెల్ ఏంది? నువ్వు లోకేష్కు సవాల్ ఇస్తున్నావు. నీ చరిత్ర ఏంది, నీ బతుకేంది?
వీరగంధం సుబ్బారావు గారి చేత నాకు రేప్ చేసి బలవంతంగా కడుపు తెప్పించాడని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినటువంటి నువ్వు, మొగుడు మీద కేసు పెట్టిన నువ్వు, అట్లాగే మొగుడికి చదివిస్తే నేను మొగుడుతో ఉంటానని చెప్పి చదువు నేర్చుకున్నాక మొగుడికి బాయ్ బాయ్ చెప్పి మొదటి మొగుడు బతికుండగానే విడాకులు తీసుకోకుండానే రెండో మొగుడిని పెళ్లి చేసుకొని ఆ రెండో మొగుడు ద్వారా వారసులు కానీ వాస్తి కొట్టేయాలనేటువంటి నీచమైనటువంటి ప్లాన్లు పెట్టుకున్న నువ్వు నీ స్థాయికి లోకేష్ గురించి మాట్లాడుతున్నావా? ఓరంబోకు మాట్లాడుతున్నావు. ఇవాళ నేను ఒక లేడీగా కన్సిడర్ చేసి మేము మాట్లాడలేకపోతున్నాం, కానీ నిజంగా చెప్తున్నా, చెప్పు తీసుకొని కొట్టే రోజు దగ్గరలో నన్ను గుర్తుపెట్టుకో. నువ్వేదో ఇంకా నేను అసలు మాట్లాడేటప్పుడు చూసారా 16 ఏళ్ళ పొడుచు పిల్లల ఫీల్ అవుతుంది. నీ బతికేంది, నీ ఏజ్ ఏంది, గేజ్ ఏంది కింద నువ్వు మాట్లాడేమన్నా? మహిళని గౌరవించడం మా పార్టీ సిద్ధాంతం కాబట్టి అసలు నేను ఎవరైనా మహిళగా కన్సిడర్ చేస్తారా? లక్ష్మీ పార్వతి అంటే ఏమంటారు? మొదటి మొగుడికి విడాకులు ఇవ్వకుండా రెండో మొగుడు దగ్గర. ఇంకా నేను ఆ పదాలు వాడదలుచుకోవట్లా. వయసైంది, నువ్వు నీ స్థాయికి లోకేష్ గురించి మాట్లాడుతున్నావా? ఎన్టీఆర్ ద్వారా పిల్లలు కానీ ఆస్తులు కొట్టేయాలనేటువంటి ఒక లోఫర్ ఫ్యాన్ వేసినటువంటి లోఫర్ దానివి నువ్వు. అసలు నీ గురించి మాట్లాడుతుంటే అసలు నాకు అర్థం కావట్లే. సిగ్గనే పదం నీకుంటే అసలు మీడియా ముఖంగా వచ్చి నువ్వు మాట్లాడతావా? పైపెచ్చు పెద్ద నేనేదో తప్పు చేయని అమాయకురాలా, నాకేమి తెలియని దానిలాగా లోకేష్ రా, అరే మనవడా జగన్తో నీకెందుకురా పోటీ, ఏందురమ్మా పోటీ? ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకొని వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటేస్తే దమ్ముందా? ఏం చదివాడు జగన్మోహన్ రెడ్డి తెలుసా? మీలాంటి నిశానిలు దంసప్ గాళ్ళు వీళ్ళందరూ ఆయన పక్కన చేరి ఆయన ఏందో రాజకీయ బతుకు తెరువు కోసం ఎవరు లేక మీలాంటి వాళ్ళని పెట్టుకుని ఆయన పార్టీ ఇడుస్తున్నాడు. అంటే నేను చెప్పేదంటే నీ స్థాయి ఏందో, నీ లెవెల్ ఏందో, నీ ఆలోచన ఏందో, నీ విధానం ఏందో, నీ బతుకేందో ఒకసారి ఆలోచన చేసుకో. అంతకు మించి నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడితే నోరు జారి చెప్తున్నా కదా, నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో బృహణ లాంటి దానివి. నీ బతుకంతంగా అక్కడే ఉంటాం, జగన్మోహన్ రెడ్డికి భజన చేయటం ఎన్నిక రావటంలో సచ్చిందాకా ఆడే ఉంటావు. నాకు తెలిసి బహుశా నీ సస్తే హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు నీ శవాన్ని చేసుకుపోతారు. అంతకుమించి ఇంకెవరు కూడా నేను తాకటానికి కూడా ఎవరు రాడు. ఎందుకంటే తల్లి సొంత కొడుకు అది నా తల్లి అని చెప్పుకునే పరిస్థితులు లేడు. ఎందుకంటే తల్లి అని చెప్తే మళ్ళీ తండ్రి ఎవరో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిలో వాడికే కన్ఫ్యూజన్లో ఉన్నాడు కాబట్టి వాడు నిన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో కూడా లేడు. కాబట్టి ఇంత దిక్కుమాల భవిష్యత్తులో నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి సొల్లు మాట్లాడుతున్నావు. మెడ మీద ఇరగదన్నే వాళ్ళు లేక మీడియా ముందుకు వచ్చి పెద్ద పత్తిత్తు గింజలాగా మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు నీకు డబ్బులు ఇస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద మొరగటానికి, అంతే. నీ బతుకు అంతే, నీ జీవితాంతం అలాగే సాగటమే. అక్కడక్కడ అలా ఉండి అలా వాగటం తప్ప దేనికి పనికిరావు.